4 PM న్యూస్ కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యామ్ ప్రాజెక్టు పైలాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. కనగల్ మండలంలో హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యామ్ ప్రాజెక్టు పైలాను ఆవిష్కరిస్తున్నారు. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని హైబ్రిడ్ యూనిట్ మోడ్లో నిర్మించేందుకు ఆ రోడ్ల నిర్వహణను 15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లే చేపట్టే విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. దానికి సంబంధించిన పైలాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడే అక్కడికి చేరుకుని పైలాను ఆవిష్కరించారు. కనగల్ దగ్గర పైలాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఇందుకోసం ఆర్ఎండ్బిలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆర్ఎండ్బి పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు నిర్మించాలో కూడా ఇందులో నిర్ణయించారు. ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. పైలాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఇప్పుడే ఆవిష్కరించి అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న విజువల్స్ 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కనగల్ దగ్గర పైలాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడికి భారీ సంఖ్యలో అందరూ చేరుకున్నారు. మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ కూడా అక్కడ నడుస్తూ ఉన్న దృశ్యాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నల్గొండ దగ్గర సాగునీటి కోసం సంబంధించి అక్కడ మనం చూడొచ్చు. అందరితో కూడా కరచాలనం చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడే పైలాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ప్రజలను నేరుగా కలిసి కరచాలనం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ ప్రాజెక్టులో మొత్తం 6092 కిలోమీటర్లను 441 ప్యాకేజీలుగా విభజించింది ప్రభుత్వం. 13,006 కోట్లతో ఈ పనులు చేపట్టనుంది. అయితే ప్యాకేజీల వారీగా ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడే అక్కడ కనగల్ మండలం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్లో హ్యామ్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన పైలాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక కాసేపట్లో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడే పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడ అందరినీ కూడా నేరుగా కలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడ నేరుగా అందరినీ కలుస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 24 గంటల కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి 83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన కూడా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత స్టార్ట్ అవ్వబోతున్న సందర్భంలో అక్కడ అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని చూస్తున్న సందర్భంలో అక్కడికి చేరుకుని ప్రత్యేకంగా అందరికి కూడా కరచాలనం చేస్తూ అక్కడే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కనగల్ మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్లో హ్యామ్ రోడ్ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన పైలాన్ని ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 24 గంటలు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి 83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడే పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరికీ అభివాదం చేస్తూ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నారు. కనగల్ మండలం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్లో హ్యామ్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాసేపట్లో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 24 గంటలు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి కూడా 83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. కనగల్ మండలంలో హ్యామ్ రోడ్స్ పనులకు శంకుస్థాపన చేశారు. కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యామ్ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని హైబ్రిడ్ యాన్యూనిట్ మోడ్లో నిర్మించేందుకు ఆ రోడ్ల నిర్వహణను 15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లే చేపట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం R&Bలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. R&B పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు నిర్మించాలో కూడా నిర్ణయించింది. మొత్తం 6092 కిలోమీటర్లను 441 ప్యాకేజీలుగా విభజించింది ప్రభుత్వం. 13,006 కోట్లతో ఈ పనులు చేపట్టనుంది. ప్యాకేజీల వారీగా ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక కనగల్ మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్లో హ్యామ్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మరి కాసేపట్లో నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 24 గంటల కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి 83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన చేయనున్నారు. పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కనగల్ మండలం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్లో హ్యామ్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం అక్కడి నుంచి ప్రారంభమయ్యారు. కాసేపట్లో నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 24 గంటలు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి 83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన చేయనున్నారు.